నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదన్న అడ్లూరి లక్ష్మణ్. గతంలో ఎస్సీ సప్లాన్ పేరుతో నిధులు మళ్లించారని ఆరోపణ. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలో దారుణం. భర్త ముందే భార్య గొంతు కోసి చంపి పరారైన దుండగులు. నూతన సీడీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ రాజా సుబ్రమణి. బలగాలలో స్వదేశీ ఆయుధాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని వెల్లడి. అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో 4 అరెస్టు. వీడియో ఫుటేజీ ఆధారంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎండల దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ సూచనలు. బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీరు వెంట ఉంచుకోవాలన్న ప్రధాని. పాకిస్తాన్ చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి దేశ నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగియడంతో నూతన సీడీఎస్ గా సుబ్రమణి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు ఆయన నివాళులు అర్పించారు. జనరల్ సుబ్రమణి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఎన్ఎస్సీఎస్ లో సైనిక సలహాదారుగా సేవలు అందించారు. గతేడాది జూలై 31న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఆయన పదవీ విరమణ చేశారు. సైనిక దళాల బలోపేతం, త్రివిధ దళాల మధ్య సమన్వయం, ఏకీకరణకు సంస్థాగతంగా సంస్కరణలు తేవడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సాయుధ బలగాలలో స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, చేరికను వేగవంతం చేస్తామని సుబ్రమణి తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. సాయుధ దళాలు అంకిత భావం, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో దేశానికి సేవ చేయడం కొనసాగిస్తాయని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ యుద్ధ పద్ధతులను పక్కన పెట్టి భారత సైన్యం ఆధునీకరణ బాటలో పయనిస్తోంది. కృత్రిమ మేధ, మానవరహిత డ్రోన్ వ్యవస్థలపై దృష్టి సారించింది. శత్రువులు దాడి చేశాక స్పందించే ధోరణి నుంచి ముందస్తుగా విరుచుకుపడే వ్యూహాలకు పదును పెడుతోంది. 88 గంటల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యంలోకి వచ్చిన సంస్థాగత మార్పులు, సరికొత్త దళాల ఏర్పాటుపై ప్రత్యేక కథనం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0కు సన్నద్దమవుతోందని అన్నారు. గతేడాది ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత త్రివిధ దళాలు భారీ ఎత్తున సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. శత్రువు దాడి చేశాక స్పందించే ధోరణి నుంచి ముందస్తుగా విరుచుకుపడే వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగానే 2025 నవంబరులో త్రివిధ దళాలతో త్రిశూల్ విన్యాసాలు నిర్వహించారు. మానవ వనరులపై ఆధారపడే పాత పద్ధతులు స్వస్తి పలికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవరహిత డ్రోన్ వ్యవస్థలపై భారత సైన్యం దృష్టి సారించింది. దాడి చేసే సామర్థ్యాన్ని పెంచేందుకు సైన్యంలో భారీ సంస్థాగత మార్పులు చేసింది. వేగంగా కదులుతూ ప్రతిదాడులు చేసేందుకు వీలుగా రుద్ర బ్రిగేడ్స్, భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లను ఏర్పాటు చేసింది. పదాతి దళాలకు అనుబంధంగా అస్ని డ్రోన్ ప్లాటూన్లను తీసుకురాగా ఆర్టిలరీ విభాగానికి దివ్యాస్త్ర బ్యాటరీలు, శక్తిబాన్ రెజిమెంట్లను జోడించింది. ఆర్మర్స్ కార్ప్స్ లో శౌర్య స్క్వాడ్రన్ల ఏర్పాటు తుది పరిశీలనలో ఉంది. నిఘా, ఖచ్చితమైన దాడులు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి వాటిలో ఈ డ్రోన్ ఆధారిత యూనిట్లు కీలకంగా వ్యవహరిస్తాయి. గతేడాది చివర్లో సుమారు 5,000 కోట్ల రూపాయలతో సైన్యం విదేశీ డ్రోన్లకు ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో ఆత్మాహుతి దాడులు చేసే కమికాజే డ్రోన్లు, నిఘా ఉంచే యూఏవీలు ఉన్నాయి. అయితే ఈ ఆధునీకరణ వేగంగా జరుగుతున్నప్పటికీ కొన్ని లోపాలు ఇంకా అలాగే ఉన్నాయి. త్రివిధ దళాలను కలిపే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఏర్పాటు ప్రక్రియ మందగించింది. పాకిస్తాన్, చైనాలు ఇప్పటికే తమదైన రాకెట్ ఫోర్స్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోగా భారత్ ఇంకా ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సంప్రదాయ యుద్ధ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునీకరణకు భారత సైన్యం నడుం బిగించింది. అందులో భాగంగానే డ్రోన్ యూనిట్లు, మెరుపు వేగంతో స్పందించే బెటాలియన్లను ఏర్పాటు చేస్తోంది. ఏ క్షణాల దాడి జరిగినా మెరుపు వేగంతో స్పందించేందుకు వీలుగా వాయుసేన, నేవీలతో సమన్వయానికి చర్యలు చేపట్టింది. చార్ధామ్ యాత్రికులకు ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి.
ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్కు వెళ్లే మార్గంలోని జోషిమఠ్ ప్రాంతంలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. నిన్న విష్ణుప్రయాగ్ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా నేడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. బద్రీనాథ్తో పాటు హేమకుండ్ సాహిబ్ వెళ్లే భక్తులు కూడా గంటల తరబడి నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు. ఇరుకైన రహదారులపై వాహనాలు కనీసం ఇంచు కూడా కదల్లేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ జామ్ కారణంగా పర్యాటకులు, యాత్రికులు నరక యాతన అనుభవిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇరుకు రోడ్లు కావడంతో వారి ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్నివ్వడం లేదు. దేశమంతా ఎండలు మండిపోతున్న వేళ చల్లదనం కోసం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి వెళ్లిన పర్యాటకులకు ట్రాఫిక్ రద్దీ చుక్కలు చూపిస్తోంది. వారాంతం కావడంతో మనాలికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమాంతం రద్దీ పెరిగిపోయింది. శనివారం రాత్రి మనాలిలో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి మళ్లే దారి లేక గంటల కొద్దీ పర్యాటకులు కార్లలోనే వేచి చూడాల్సి వచ్చింది. పర్యటన మొత్తం కారులోనే కూర్చుని గడిపితే ఇక చల్లటి ప్రదేశాలకు వెళ్లి ప్రయోజనం ఏమిటని కొందరు పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయానికి కొంచెం ట్రాఫిక్ తగ్గినప్పటికీ పర్యాటకుల రాక కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్య ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఏ ఒప్పందమైనా అణ్వాయుధాలు ఉండవనే హామీతోనే జరగాలని ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒక గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామన్న ఆయన, కుదరకపోతే సైనిక పరంగా ఈ అంశాన్ని ముగించేస్తామన్నారు. వెనిజువేలా సహా గతంలో జరిగిన సైనిక చర్యలను గుర్తు చేసిన ట్రంప్ వాటిని ఒక్కరోజు విజయాలుగా అభివర్ణించారు. సంతృప్తికరమైన ఒప్పందం కుదిరితే సైనిక చర్యల వైపు వెళ్లకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒప్పందం కుదిరిన వెంటనే హర్మూజ్ జలసంధిని తెరవడం వంటి తక్షణ ప్రయోజనాల గురించి ప్రస్తావించారు. అణ్వాయుధాలు వదిలివేసేందుకు ఇరాన్ అంగీకరించినట్లు వివరించారు. ఇరాన్తో చర్చలను కఠినమైన ప్రక్రియగా ట్రంప్ అభివర్ణించారు. ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. తనకు ఎలాంటి తొందర లేదన్నారు. తొందరపడితే మంచి ఒప్పందం కుదుర్చుకోలేమన్నారు. సిచ్యువేషన్ రూమ్లో అమెరికా రక్షణ శాఖ ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్ ఇరాన్తో ప్రతిపాదిత శాంతి ఒప్పందంలో పలు సవరణలు కోరారని సీనియర్ అధికారి చెప్పారని ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. జూన్ 14న 80వ పుట్టినరోజు జరుపుకోనున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత అత్యంత వృద్ధుడిగా నిలిచారు. అధ్యక్షుడి ఆరోగ్యంపై నిరంతరం ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఆయన చెబుతున్నారు. 13 నెలల వ్యవధిలో ట్రంప్ను మూడోసారి పరీక్షించిన వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సీన్ బార్బబెల్లా కమాండర్ ఇన్ చీఫ్ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించడానికి ఆయన పూర్తిగా ఫిట్గా ఉన్నారని తెలిపారు. ట్రంప్ 107 కిలోలకు పైగా బరువు ఉన్నారని, నిమిషానికి 73 సార్లు గుండె కొట్టుకుంటుందని ఒక మెమోరాండం ద్వారా డాక్టర్ బార్బబెల్లా వెల్లడించారు. అయితే ఆయన బరువు తగ్గాలని వైద్యుడు సిఫారసు చేశారు. ఆస్పిరిన్ మోతాదును మరింత తగ్గించాలని, రోజువారీ శారీరక వ్యాయామాన్ని పెంచాలని సూచించారు. అనేక వైట్ హౌస్ కార్యక్రమాలలో ట్రంప్ నిద్రపోయారని ఆరోపణలు రాగా ఆయన ఖండించారు. కళ్లు మూసుకుంటే తనకు హాయిగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యంపై విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుడి మెమోరాండం వెలువడింది. ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పేందుకు ఈ నివేదిక చాలని వైట్ హౌస్ యంత్రాంగం వాదిస్తోంది. పారిస్ సెయింట్ జర్మన్స్ జట్టు రెండో ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా శనివారం రాత్రి పారిస్లో జరిగిన వేడుకల్లో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో పాల్గొన్న 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హంగేరీలోని బుడాపెస్ట్లో సాయంత్రం జరిగిన ఫైనల్లో ఆర్సెనల్ జట్టుపై సెయింట్ జర్మైన్స్ PSG జట్టు గెలిచింది. PSGగా గెలిచిన వెంటనే పారిస్లో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వీధుల్లో హల్చల్ చేశారు. కొందరు రెచ్చిపోయి మంటలు వెలిగించగా మరికొందరు కార్ల హారన్లు మోగించారు. తర్వాత అత్యుత్సాహంతో కొందరు దుకాణాలను ధ్వంసం చేశారు. కార్లకు కూడా నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి. అత్యంత ఖరీదైన 8వ ఎండోర్స్మెంట్ పరిసరాల్లో పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించగా చెదరగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 10 గంటల సమయానికి 45 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్యారిస్ చుట్టూ ఉన్న ప్రధాన రింగ్ రోడ్డును జనం కొంతసేపు దిగ్బంధించగా వారిని చెదరగొట్టారు. గత ఏడాది మే నెలలో PSG తొలి టైటిల్ సాధించిన తరువాత జరిగిన అల్లర్లలో ప్యారిస్లో 201 మంది గాయపడ్డారు. అప్పుడు ఫ్రాన్స్ వ్యాప్తంగా 500 మందిని అరెస్టు చేశారు. ఈసారి ప్యారిస్లో 8,000 మందికి పైగా పోలీసులను ముందే మోహరించినా హింస చోటు చేసుకుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల పూర్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. పెండింగ్లో ఉన్న భూసేకరణ పూర్తి చేసి మిగిలిన పనులు వేగవంతం చేసే విషయమై కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారాల్లో క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పూర్తి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేయనుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. పాలమూరు రంగారెడ్డి పనులు కొంతకాలంగా ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. ముడిపడి ఉన్న సమస్యలను పరిష్కరించి పనులను కొనసాగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కీలకమైన భూసేకరణ, కేంద్రం నుంచి అనుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులను ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని నిర్దేశించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టిన సర్కార్ ఉదండాపూర్ జలాశయ నిర్వాసితులకు పరిహారం పెంచింది. అందుకు అనుగుణంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు 587 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారాల్లో 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. పాలమూరు రంగారెడ్డితో పాటు కల్వకుర్తి, కోయల్సాగర్, భీమా తదితర ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. భూసేకరణ, సహాయ పునరావాస చర్యలు, పెండింగ్ పనులు, నిధులు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. పనుల పురోగతి, ఉన్న సమస్యలపై అధికారులు, ఇంజనీర్లతో చర్చించి పనుల పూర్తికి అవసరమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో 32 కోట్లతో నిర్మించనున్న అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు వెనకాడబోమని ఉత్తమ్ స్పష్టం చేశారు. జూన్ నెల 4-5 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, అన్ని ఇరిగేషన్ వర్క్స్ పర్యటన చేసి ఎన్ని వేల కోట్ల నిధులైనా విడుదల చేయడానికి 4-5 తారీఖున పర్యటన ఉంది. 12.5 లక్షలతో తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి స్కీము వాస్తవంగా గత ప్రభుత్వంలో పూర్తిగా వేగవంతంగా జరగలే. ఎక్కడ నిధులు అవసరం ఉంటే అక్కడ మొత్తం భూసేకరణకి, R&R కి వర్క్లలో ఎక్కడెక్కడైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో మొత్తం ఎన్ని వేల కోట్లైనా
ఈ 4వ తారీఖున ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ వర్క్స్ స్పీడప్ చేయడానికి, యాక్సలరేట్ చేయడానికి ఎన్ని నిధులైనా విడుదల చేయబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. కృష్ణానదిపై ప్రతిపాదిత ఉమ్మడి ఆనకట్టలు, కర్ణాటకతో నదీ జలాల సంబంధిత అంశాలు సహా సంబంధిత విషయాలపైన ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా పర్యటనలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రాష్ట్రం బడ్జెట్ అంచనాకు భిన్నంగా 8,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు నమోదు చేసింది. ఏప్రిల్ నెలలో పన్నుల ద్వారా ఖజానాకు 10,598 కోట్లు జమ అయ్యాయి. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో వచ్చిన మొత్తం కంటే తక్కువగానే ఉంది. మొదటి నెలలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో చాలా స్వల్పంగా 16 కోట్లకు పైగా మాత్రమే నిధులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి నెల రాష్ట్రానికి 10,974 కోట్ల రెవెన్యూ రాబడులు మాత్రమే వచ్చాయి. బడ్జెట్ అంచనాలో ఇది 5% లోపే ఉంది. పన్ను ఆదాయం 10,598 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి పన్నుల ద్వారా 10,916 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ ఏప్రిల్లో ఆ మొత్తం కాస్త తగ్గింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జీఎస్టీ ద్వారా 3,155 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 1,413 కోట్లు ఖజానాకు సమకూరాయి. అమ్మకం పన్ను ద్వారా 2,923 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా 1,445 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 1,260 కోట్లు వచ్చాయి. ఇతర పన్నుల ద్వారా మరో 400 కోట్లు ప్రభుత్వానికి చేరాయి. ఏప్రిల్ నెలలో పన్నేతర ఆదాయం 359 కోట్లు మాత్రమే సమకూరింది. బడ్జెట్ అంచనాలు ఇది 1% మాత్రమే. ఇక కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఏప్రిల్ నెలలో కేవలం 16.89 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఈ ఏడాది కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల మొత్తం 24,166 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో అందులో కేవలం 0.07% మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం 11,413 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంది. బడ్జెట్ అంచనాలో ఇది 19% మించింది. ఏప్రిల్ నెలలో ఖజానాకు అన్ని రకాలుగా 22,392 కోట్ల రూపాయలు వస్తే ప్రభుత్వం 21,472 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మొదటి నెలలో బడ్జెట్ అంచనాను 7.5% అధిగమించింది. ఏప్రిల్లో ప్రభుత్వం వడ్డీల చెల్లింపుల కోసం 2,350 కోట్లు, వేతనాల కోసం 4,449 కోట్లు ఖర్చు చేసింది. పెన్షన్లపై 1,893 కోట్లు, రాయితీలపై 4,727 కోట్ల రూపాయలను సర్కారు వ్యయం చేసింది. మూలధన వ్యయం కింద మొదటి నెలలో 1,891 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,857 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. అయితే ఆ అంచనాకు భిన్నంగా మొదటి నెలలోనే 8,526 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. 11,413 కోట్ల ఆర్థిక లోటు, 9,063 కోట్ల ప్రాథమిక లోటు ఉన్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు చివరి ఘడియలకు చేరుకున్న వేళ భక్తుల సందడి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరానికి తరలి వస్తున్నారు. త్రివేణి సంగమానికి చేరుకుని సంకల్ప స్నానాలు ఆచరిస్తున్నారు. ఘాట్ వద్ద నదీమాతకు విశేష పూజలు, దీపారాధన నిర్వహిస్తూ పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళను భర్త ఎదుటే పొదల్లోకి తీసుకెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న బీహార్కు చెందిన దంపతులు కూరగాయలు కొనుగోలు చేసేందుకు బైక్పై వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గండిగూడెం వద్ద బైక్ ఆగిపోవడంతో పక్కనే చెట్ల పొదల్లోంచి వచ్చిన దుండగులు భర్తపై కత్తితో దాడి చేసి మహిళను పొదల్లోకి లాక్కుని వెళ్లారు. అనంతరం గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 లక్షల విలువ గల 30 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిఐ దుబ్బాక శంకర్ ఆధ్వర్యంలో వాసర్ వెళ్లే దారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు కర్ణాటకలోని బీదర్ నుంచి అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మాణిక్యమ్మ కాలనీకి చెందిన భవానీ 11 నెలల క్రితం శ్రీకాంత్ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహానంతరం కుటుంబ కలహాలు, ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. భవానీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇది ఆత్మహత్య కాదని హత్యేనని భవానీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లింగాపూర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భూమికి సంబంధించిన వివాదంతో స్థానికంగా నివాసముండే రాజారెడ్డిని అదే కాలనీకి చెందిన తండ్రి, కొడుకు కలిసి హత్య చేశారు. ఈ నెల 29న రాత్రి నుంచి రాజారెడ్డి కనిపించకపోవడంతో కుటుంబీకులు ఆచూకీ కోసం వెతికారు. ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో రాజిరెడ్డి ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ లభించాయి. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సెల్ ఫోన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మంచాల ఎల్లయ్య, అతడి కొడుకు ప్రణీత్ కలిసి రాజిరెడ్డిని హత్య చేసినట్లు తేలింది. రాజిరెడ్డిని తామే హత్య చేసి బావిలో పూడ్చిపెట్టామని నిందితులు అంగీకరించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మరిగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రమేష్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. అతనిని రక్షించేందుకు నరసింహారావు అనే వ్యక్తి బావిలో దిగాడు. రమేష్ను రక్షించబోయి నరసింహారావు కూడా బావిలోనే గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు శ్రమిస్తున్నారు. 2 బావిలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా వేధించి బ్లాక్మెయిల్ కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన సంతోష్, నగరానికి చెందిన యువతి ఇద్దరూ ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కాలేజీలో అమ్మాయితో పరిచయం ఏర్పడగా అదే అదనుగా భావించిన సంతోష్ అమ్మాయికి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలితో దిగిన ఫోటోలను తమ కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నేరస్తుడు అతన్ని కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినారు. మొన్న జవహర్ నగర్ పిఎస్లో బాధితురాలు అక్కడ వాళ్ళ జ్యూరిడిక్షన్, అమ్మాయి రెసిడెన్షియల్ జ్యూరిడిక్షన్ అక్కడ ఉండటం వల్ల అక్కడ కంప్లైంట్ ఇచ్చినారు. దాన్ని బట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ మేడ్చల్ పిఎస్ పరిధిలో ఉంది కాబట్టి మాకు ట్రాన్స్ఫర్ చేయగా మేము అక్కడ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినాము. అందులో భాగంగా నేరస్తుడు నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము. ఇద్దరు కూడా మేజర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి 2కి తీవ్ర గాయాలయ్యాయి. కాశీ హనుమాన్ కాలనీలో ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తున్న తల్లి రుక్మాబాయి, కుమారుడు రాజేష్ ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పొగాకు ఉత్పత్తుల వల్ల అనేక దుష్పరిణామాలు కలిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ప్రభుత్వ దంతవైద్య నిపుణులు శ్రావణ్ తేజ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను పొగాకుకు వ్యతిరేకిని అనే నినాదంతో బ్యానర్ ఏర్పాటు చేసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. టొబాకో అనేది ఒక భయంకరమైన మహమ్మారి లాంటిది. ఇట్స్ సైలెంట్ కిల్లర్. మెడికల్ కండిషన్స్ అనగా స్ట్రోక్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, అతిరోజులు తీసుకున్న అట్లాంటి ఎన్నో డెలిటీరియస్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడి వరకు వెళ్లకుండా మనకి ముందే నివారణ చర్యలు తీసుకొని ఎవ్రీ 6 months ఒకసారి డెంటిస్ట్ ని కానీ, ఈఎన్టీ వాళ్ళకి కానీ కన్సల్ట్ అయ్యి మీకు నోట్ లోపల ఎటువంటి అబ్నార్మల్ గ్రోత్స్ లాంటివి ఏమైనా ఉన్నా, నోట్ లోపల మీకు ఇన్ కేసు ఒకవేళ మంటలు అట్లాంటివి రావడం అట్లాంటివి ఉన్నా మీరు తీసుకుని దానికి తగ్గ చికిత్స చేసుకోండి. అందరినీ జీజీహెచ్ రాకుండా డిపార్ట్మెంట్ డెంటిస్ట్రీకి వచ్చి ఈ సర్వీసెస్ అనేవి యూటిలైజ్ చేసుకోండి. టొబాకో సెసెషన్ ప్రోగ్రామ్స్ అండ్ టొబాకో సెసెషన్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము. 4,500 కేసెస్ ని ఈ 2 years స్పాన్ లోపల టొబాకో సెసెషన్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి నివారణ పద్ధతి ఎలా చేయాలి, ఎలా చేస్తే వాళ్ళకి టొబాకో తినే వ్యసనం బాగుంటుంది, ఇట్లాంటివన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా చేయడం జరుగుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూ కబ్జా వ్యవహారంపై శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మొన్న మనకి మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు, నిమ్మల ఫ్యామిలీని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా టోటల్గా కొరాబరేట్ అయ్యాయి. దీని ప్రకారం వినుకొండ ఎక్స్ఎమ్మెల్యే బోళ్ళ బ్రహ్మనాయుడు, తర్వాత రమేష్, వీళ్ళ పాత్ర ఇంకా క్లారిటీతో కొరాబరేటివ్ ఎవిడెన్స్తో కూడా దొరికింది. ఈ స్కామ్లో ఇన్వెస్టర్ అయినటువంటి బ్రహ్మనాయుడు, రమేష్ ఈ జీవో ఆర్డర్స్ కనుక రెడీ అయితే ఇంకొక పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళని అమ్మటానికి కొన్ని ఆర్డర్స్ అన్నా ఎక్కడైతే ఫైల్ ప్రాసెస్లో ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఈ ఆర్డర్స్ కావాలి అని అన్నప్పుడు ఇది రాధాకృష్ణ ప్లస్ టీమ్ ఈ అన్ని ఆర్డర్స్ కానీ తయారు చేసి దీన్ని బయట వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది కనుక వాట్సాప్ సర్క్యులేషన్లో కనుక రాకపోయి ఉంటే ఇంకొక పెద్ద పార్టీని తీసుకొచ్చి వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేస్తుండేవాళ్ళు. ప్రాసెస్లో ఉంది కాబట్టి అయిపోతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఈ దొంగ ఇవి యాక్చువల్గా ఈ జీవోస్ అన్నీ కూడా ఈ ఆర్డర్స్ రావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పినప్పుడు ఈ వెల్ది రాధాకృష్ణకి బ్రహ్మనాయుడు 4 crores నగదు ఇవ్వటం, అలానే రాధాకృష్ణ టీంలో ఉన్న ఇంకొక అడ్వకేట్ అండ్ టీం కూడా వాళ్ళకు కూడా 4 crores మొత్తం 8 కోట్ల నగదు ఇచ్చారని చెప్తా ఉండే. ఈ డబ్బులు నగదు రూపంలో వచ్చింది కాబట్టి అవి ఎక్కడికి పోయినాయి అనేది కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాము. అవి ఒక 85 lakhs ఎక్కడికి వెళ్ళినాయి ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాము ఇంకా డీటెయిల్గా. ఈ పెద్ద మొత్తంలో వీళ్ళు రాధాకృష్ణ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ప్రెజర్లోకి వెళ్ళి అన్ని డాక్యుమెంట్లు కూడా ఒకటేసారి తయారు చేసి ఇంక్లూడింగ్ జీవోస్ కూడా తీసి ఇచ్చేశారు అన్నట్టు. ఈ అరెస్ట్ అయిన ఈ వెల్ది రాధాకృష్ణకి ఈ కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో అప్పుడు ఈ డాక్యుమెంట్లు దాచిపెట్టాలని వాళ్ళ డ్రైవర్ ఒక ప్రవీణ్ అనేవాడికి ఇచ్చి మొత్తం డంప్ షిఫ్ట్ చేసే క్రమంలో ఆ ప్రవీణ్ కూడా అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసినాం. దీంట్లో ఇప్పుడు మనం పరిశీలిస్తే ల్యాండ్ రెగ్యులరైజ్ చేయమని పెట్టుకున్న అప్లికేషన్ నుంచి జీవోలు కానీ, తర్వాత సిసిఎల్ఏ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ ఇచ్చినట్లు, సిసిఎల్ఏ హైడ్రా కూడా ఒకటి ఆ చెరువు పక్కన ఉండటంతో హైడ్రా క్లియరెన్స్ కూడా రాసినట్టు, హైడ్రా ఆఫీసర్ కూడా వాళ్ళ సిగ్నేచర్స్ కూడా ఫోర్జరీ చేసి హైడ్రా కూడా క్లియరెన్స్ ఇచ్చేసిందనే ఆర్డర్స్ కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇక ఈ రాధాకృష్ణ విషయంకి వస్తే ఇతను మొత్తం 9 కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. 2015లో మొదట్లో అంబర్పేటలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 4 lakhs తీసుకొని అతను మొదట్లో రిమాండ్ అయ్యాడు. 16లో సెక్రటేరియట్లో జాబ్ పెట్టిస్తున్నానని చెప్పి నల్గొండలో 18 lakhs తీసుకున్నందుకు నల్గొండ 2 టౌన్లో కేసు అయి రిమాండ్ అయినాడు. మొయినాబాద్లో రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉద్యోగం పెట్టిస్తానని ఒకళ్ళ దివాకర్ దగ్గర 3 lakhs తీసుకుంటే దాంట్లో రిమాండ్ అయినాడు. ఇట్లా ఇతను మొత్తం చరిత్ర అది ఒక క్రిమినల్కి ఎంతంత పూర్తి లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఇతనికి ఉన్నాయి. తర్వాత ఈ పాస్పోర్ట్స్ కూడా ఇతను 2019లో ఒక పాస్పోర్ట్ ఉంటుంది, అప్లికేషన్ పెట్టుకుంటారు. తర్వాత మళ్ళీ ఇతను వెల్ది రాధాకృష్ణ అయితే ఆ పేరులో ఒకటి హెచ్ యాడ్ చేసి 23లో మళ్ళీ పేపర్ యాడ్ ఇచ్చి ఈ పాత కేసులు అన్నీ దాచిపెడటానికి అతని పేరులో ఒక స్పెల్లింగ్ మార్చి మళ్ళీ 25లో కూడా కొత్త పేరుతో వాళ్ళ వైఫ్కి ఈమెకి ఇతనికి పాస్పోర్ట్ అప్లై చేస్తాడు. ఇతని దగ్గర సెర్చ్ చేసినప్పుడు చాలా ల్యాండ్ డాక్యుమెంట్ కాపీస్ కందుకూరు, అంబర్పేట, వివిధ ప్రాంతాలకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇతను రెగ్యులరైజ్ చేయించడం కానీ లేకపోతే
దీన్ని పైరవీ చేసి కావాల్సిన ఫెసిలిటేట్ చేయటం కానీ అన్నిటి గురించి అందరికీ ఇతను ఒక కేర్ ఆఫ్ సెంటర్గా ఉంటే ఆ పేపర్స్ అన్ని తన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజర్లో ఒక 31 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 13 స్టాంప్స్ ఉన్నాయి. ఇతను డిఫరెంట్ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ అని ఇది చాలా రకాల ఒక ఫార్మ్స్ తయారు చేసి ఫార్మ్స్ సంబంధించిన స్టాంప్స్ కూడా తయారు చేశారు. ఒక 7 పాస్బుక్స్ ఉన్నాయి ఈ మనీ రూటింగ్ చేయడానికి, 10 ATM కార్డ్స్, 12 చెక్ బుక్స్, 3 ల్యాప్టాప్స్, 3 ఐప్యాడ్స్, తర్వాత 2 ఫోన్లు ఇతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో ఇప్పటి వరకు ఇతనితో 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 5గురిని అరెస్ట్ చేయాల్సింది ఉంది. దీంట్లో బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళతో పాటు కలిపి టీమ్స్ ఇంకా ఏపీలో ఇప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి మన టీమ్సే. అతను పరారీలో ఉన్నాడు, ఆల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెట్టి టీమ్స్ దాంట్లో ఉన్నాయి. ఇంకా త్వరలోనే ఈ పరారీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొని మళ్ళీ మీకు టోటల్ డీటెయిల్స్ తెలియజేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆఫీసర్స్ దీంట్లో చేసిన టీమ్స్, సైబర్ మన క్రైమ్స్ డీసీపీ గారు వీళ్ళందరూ కలిసి ఈ ఏదైనా కేసు డిటెక్ట్ అవ్వటము, అరెస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే దాంట్లో ఎండ్ టు ఎండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ కూడా సీజ్ చేయటం చాలా హ్యాపీ ఇచ్చింది. సిపి గారు వీటి అందరు టీమ్స్ని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు లాస్ట్ టైం చెప్పినట్లు బోళ్ళ రమేష్ పేరు మీద అగ్రిమెంట్ తయారు చేశారు. 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 4 కూడా అగ్రిమెంట్ చేశారు. వాళ్ళకి బ్రహ్మనాయుడు డైరెక్ట్గా అతని అకౌంట్ నుంచి వైట్లో ట్రాన్స్ఫర్ అయింది, రమేష్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది. ఇది అగ్రిమెంట్లో భాగం. అంటే ఆ భూమిని వీళ్ళ పేరు మీద కనుక రెగ్యులరైజ్ అయితే వీళ్ళు ఈ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వేరే పార్టీకి ఇద్దామని. ఇప్పుడు రాధాకృష్ణ చెప్పిన దాని ప్రకారం మనకేమర్థమైందంటే ఇది వాళ్ళ పేరు మీద చేసుకునే వాళ్ళేం కాదు. ఈ కాగితాలు చూపించి జీవోస్ రాగానే జీవోస్ని వస్తున్న ప్రాసెస్ని చూపించే వాళ్ళు వేరే పార్టీకి అమ్మేసుకొని పోయేవాళ్ళు అన్నట్టు. దీంట్లో ఇంకొక విచిత్రం ఏమంటే ఈ 10 ఎకరాలకు సంబంధించిన పాస్బుక్లు ఏదైతే మనకి రెగ్యులరైజ్ చేస్తున్నారని చెప్పి జీవోలు వచ్చినాయో, నిమ్మల ఫ్యామిలీ మనకి ఇక్కడ లోకల్ వాళ్ళు, అదే ఊరు గ్రామస్తులు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, కోర్టులో కూడా కేసు వేశారు, వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతుంది అని అప్లికేషన్ పెట్టారంటే ఒక అర్థం. దీంట్లో కమాను నాగేశ్వరరావు అని చెప్పి ఇంకొక అతను, ఇతనికి సంబంధమే లేదు, ఇతను మన తెలంగాణ వ్యక్తి కాదు అని తెలుస్తుంది ఇప్పటికైతే ప్రస్తుతం. అతనికి కూడా జీవో నెంబర్ 558 ప్రకారం 1 acre 20 గుంటాస్ ఇంకొకటి కూడా ఒక జీవో తయారు చేయించినారు అన్నట్టు. అది తర్వాత రాధాకృష్ణని అడిగినాం, వీళ్ళకి ఉన్నది వేరే ల్యాండ్, వాళ్ళకి ఏంటి అంటే అక్కడ చాలా ల్యాండ్ ఉంది, 100 ఎకరాలు ఉంది కదా, ఇంకొక పేరు మీద కూడా 1.5 acres కనుక ఇది చేసుకోగలిగితే అది ఎక్కడున్న ఓపెన్ ఏరియాలో ఎక్కడైనా క్లెయిమ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని కూడా దీంట్లో తయారు చేయించి బోళ్ళ బ్రహ్మనాయుడు వాళ్ళ పాత్ర లేకపోతే ఈ కమాను నాగేశ్వరరావు అంటోళ్ళు అసలు మనకు సంబంధించిన వ్యక్తి మీద దొంగ జీవో తయారు చేసేటోడు కాదు రాధాకృష్ణ. ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా ఇతని పేరు మీద కూడా మనకు సంబంధం ఈ ఏరియాకి సంబంధించిన లేని వ్యక్తి పేరు మీద కూడా ల్యాండ్ రెగ్యులరైజ్ చేయడం అనేది మొదలుపెట్టినారు అన్నట్టు. ఇది కనుక ఒక పార్టీ దొరికి వీళ్ళు అనుకున్నట్లుగానే ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ నిజమనుకొని చెప్పి కనుక వేరే పార్టీ అమ్మి దీంట్లో ఫ్రాడ్ కనుక పెద్ద ఎత్తున జరిగి ఉంటే ఇంకా మిగతాయి కూడా రెగ్యులరైజ్ ఇలానే ఫేక్ జీవోస్ క్రియేట్ అయి ఉండేటివి. మీరేమో ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 8 crores అతను అంటున్నారు, ఇంకా పరారీలో ఉన్నారని చెప్తున్నారు. అసలు ఏంటి సార్, అసలు పరారీలో ఉన్నాడా, అని ఎక్కడ ఉన్నాడు, ఏంటి? ఇప్పుడు మనము ప్రెస్ మీట్ ఇది మనం పెట్టాము. మొన్న సాయంత్రము అతన్ని మొదట్లో ఫస్ట్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయటము ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు అతని పాత్ర వచ్చినప్పుడు మీకు క్లియర్గానే నిర్ధారణ అయింది అతను దగ్గర నుంచి అనేది. అఫీషియల్ ట్రాన్సాక్షన్ అయినాకనే అతని పేరు బయటకు చెప్పడం జరిగింది. ఆ టైంలో దానికి లింకింగ్గా ఒక 4 వ్యక్తులు చెప్పారు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అనేది మొదటి స్టేజ్. నేను ఆ రోజు కూడా చెప్పాం ఇంకా క్లించింగ్ ఎవిడెన్స్ ఒకటి ఇమీడియట్గానే దొరుకుతుంది, దాని తర్వాతనే మనం అరెస్ట్ చేస్తున్నాం అందరినీ అని.
ఈ ప్రాసెస్లో ఆ రోజు ఏదైతే ಮತ್ತೆ మొన్న ఆ సభలోనో ఇంకెక్కడో ఒక వ్యాన్లో పెట్టిన ఫోటో ఒక పత్రికలో కూడా వచ్చింది, న్యూస్ పేపర్లో. దాని తర్వాత ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ ఉన్నాయి, పరారీలో ఉన్నారు వాళ్ళు మొత్తం కూడా. ఆఫ్టర్ ప్రెస్ మీట్ అనొచ్చు. తర్వాత ఎవరికి ఉండే సమాచారం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్రైమ్ చేసేటోడికి ఇక్కడ కూడా కొంతమంది సోర్స్ ఉంటారు కదా. మన ప్రెస్ మీట్ కంటే ముందు కూడా మన పేపర్లలో వచ్చింది, ఈ కేసు అయింది, గవర్నమెంట్ 1000 కోట్ల భూమి కుంభకోణం అనేది మన పేపర్ కంటే మన ప్రెస్ మీట్ కంటే ముందు కూడా వచ్చింది అన్నట్టు. ఎవరైతే దొంగ ఉన్నాడో అప్పుడే అలర్ట్ అయి ఉంటారు. ఆ రోజు జరిగిన దాన్ని బట్టి లేదు. మన టీమ్స్ ఉన్నాయి అక్కడ. పల్నాడు ఎస్పీ గారితో టచ్లో ఉన్నారు. తర్వాత అక్కడ లోకల్ పోలీసు సపోర్ట్ కూడా తీసుకున్నాం. బట్ వాళ్ళు ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేరు. ఈ భూమి నిమ్మల ఫ్యామిలీ అమ్ముతున్నారు. అదే ఇక్కడ భూమి ఒకటి వ్యవహారం ఉందంటే అతనికి ఇక్కడెక్కడో గెస్ట్ హౌస్ ఉందన్నారు, ఇంకా చూడలే. ఇక్కడికి ఇతనికి సంబంధాలు ఉన్న వ్యక్తే ఇక్కడ లోకల్లో. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాతనే ఇది మధ్యలో రాధాకృష్ణ ఎంటర్ అయ్యి ఇది మొత్తం నేను చేయిస్తాననే బాధ్యత తీసుకున్నారు అన్నట్టు. ఇక్కడ దీంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏం లేవు. మీరు చూస్తే నెట్లో కొడితే మనకి ఈరోజు అన్ని జీవోలు కానీ ఇంకేదైనా సరే ఎన్ని ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే వస్తాయి. దీన్ని బట్టి దాన్ని చూసి ఇది టైప్ కొట్టిన బాపత్ అన్నట్లు. ఎవరు కూడా మన వాళ్ళు ఎవరు సిగ్నేచర్ చేసింది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న అందరు పెద్ద అధికారులు అందరు సిగ్నేచర్స్ వాళ్ళు అక్కడ పెట్టున్నారు. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, సిగ్నేచర్స్ ప్రాక్టీస్ చేసిన బుక్స్ కూడా 2 ఉన్నాయి. దాంట్లో ఆ బుక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది ఇంకా సైబర్ క్రైమ్ నుంచి జరుగుతుంది. ఏ గ్రూప్లో ఫస్ట్ పోస్ట్ అయింది, ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది. బట్ ఎవరైతే ఇప్పటి వరకు మేము ప్రాథమికంగా మనకు అనిపిస్తుంది ఏమంటే వీళ్ళు బ్రహ్మనాయుడు వాళ్ళు ఎవరికైతే డిస్పోజ్ చేయాలని చెప్పి ఎవరికైతే ఈ ఫొటోస్ తీసి పెట్టున్నారో బహుశా అక్కడ నుంచి క్లారిఫికేషన్కి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే క్రైమ్ చేస్తారో వీళ్ళంతటి వీళ్ళైతే వాట్సాప్లలో వేసుకోరు, ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటేనే అది ఏదో ప్రాసెస్లో సోషల్ మీడియాలోకి వచ్చి ఇది డిటెక్ట్ అయింది. ఫేక్ డాక్యుమెంట్లు కాదు ఇక్కడ. ఇది గవర్నమెంట్ భూమి. ఆ భూమిని ఏదో ఒక విధంగా ఒక రెగ్యులరైజ్ చేసుకొచ్చే ప్రాసెస్కి ఇతను ఫండింగ్ చేశాడు. అతనికి తెలుసు ఇది గవర్నమెంట్ భూమి అని తెలుసు, అది కాదని తెలుసు. ఇంకొకటి కూడా ఉంది, మార్కెట్లో భూమిని మనం కొంటే మార్కెట్ రేటుకి కొంటాం. త్రో అవే ప్రైస్కి అక్కడ ఎన్నో కోట్లు ఉంటే 1 కోటి 3 కోట్లకు భూమి దొరకదు కదా. కాబట్టి దాంట్లో ఈ కాన్స్పిరసీ అది కూడా ఒక ఎలిమెంట్. ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి వాల్యుయేషన్ కూడా ఇదే భూమిని అక్కడ మార్కెట్లో 50 కోట్లు ఉంటే 40 కోట్లకు కొన్నా ఒక అర్థం ఉంటుంది. దాన్ని 4 కోట్లు కొంటున్నట్టు అగ్రిమెంట్ ఉంది అంటే దేంటి అర్థం? తర్వాత ఇది ఎవరి మీద కూడా అపవాదు కాదు. దీంట్లో మొదట్లో ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఇదే చెప్పున్నారు, ఇప్పుడు దొరికిన రాధాకృష్ణ ఇదే చెప్పున్నాడు. మొత్తం లింకింగ్ కానీ అతని ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం డిస్ప్లే చేస్తున్న స్టాంప్స్లో కానీ ఆర్డర్స్ మీద కానీ ఏం స్టాంప్ కొట్టి లేదు. ఇంకా గవర్నమెంట్ సంబంధించిన అధికారులు స్టాంప్స్ ఏం లేవు దీంట్లో. ఇవన్నీ కూడా వీడు డిఫరెంట్ ఎప్పుడు అవసరం వస్తే ఒక ఫామ్ క్రియేట్ చేసి దాని మీద ఆ అకౌంట్లు ఓపెన్ చేయటం, దాంట్లో మనీ రూటింగ్ కోసం పెట్టుకున్నాయి ఇవన్నీ. డాక్యుమెంట్స్ తయారు చేసింది ఏమీ లేదు, ఎందుకంటే ఈ స్టాంప్స్లో కూడా డాక్యుమెంట్ ఇంకా స్టాంప్స్ లేవు. లైక్ అడిషనల్ కలెక్టర్ స్టాంపు, తర్వాత ఇంకొక అఫీషియల్ స్టాంప్స్ లేవు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫర్మ్స్కి సంబంధించిన స్టాంప్స్ అన్నట్టు. ఇప్పుడు నిన్న మనం ప్రెస్ ద్వారా రాధాకృష్ణ ఫోటో వెళ్ళింది. ఇతని చరిత్ర చూస్తే కూడా దశాబ్దం నుంచి ఉన్నాయి. 2015లో మొదటి కేసు అక్కడ అంబర్పేటలో ఉంటే 16, 18 అన్ని నల్గొండ, మొయినాబాద్ ఇట్లా అన్ని దగ్గర ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆ ఫోటో చూసి వచ్చేవాళ్ళు రావచ్చు.
కొంతమంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లానే కొన్ని అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని 50 లక్షలు తీసుకున్న కందుకూరులో దెబ్బడిగూడ అని కొంతమంది ఊర్లు ఉన్నాయి. అక్కడ కొంత డబ్బులు ఒకరితో సంతకం పెట్టి వేరే వాళ్ళకి అమ్మి 50 లక్షలు తీసుకున్నాడు. ఇట్లా కొన్ని చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు దీన్ని పేపర్లో వచ్చిన తర్వాత రాధాకృష్ణ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు రావచ్చు. ఇప్పుడు మనకున్న చరిత్ర అదే. అతను ఇంక వేరే పనేమి రికార్డు మీద ఏం లేదు. తర్వాత అతను పాస్పోర్ట్లలో పెట్టింది కూడా అంబర్పేట అడ్రస్ ఒకటి పెట్టినాడు. తర్వాత మళ్ళీ 2019లో అప్లై చేసేటప్పుడు చంద్రాయణగుట్టలో ఒక అడ్రస్ చూపించినాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉంటుంది రిచ్మండ్ విల్లాస్లో ఉంటున్నాడు. తర్వాత మనము ఏదైతే రైడ్ అయిందో అప్పటికప్పుడు మళ్ళీ అందరూ కుటుంబ సభ్యులతో సహా అందరు లాక్ చేసి పారిపోవటం, ఇదంతా ఏమి కనిపిస్తుంది అంటే ఒక క్రిమినల్ ఏ విధంగా అయితే నటోరియస్ క్రిమినల్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడో ఇతను కూడా అలానే ఉంది. అది వెరిఫై చేయాలి. అంటే పీడీ యాక్ట్కి కొన్ని క్రైటీరియా ఉన్నాయి. దాంట్లో ఫిట్ వస్తే ఇతను ఫిట్ పర్సన్ ఇవి అన్నీ చేస్తారు. ఈ డాక్యుమెంట్లు మొత్తం కూడా ఇదే సంబంధం. మీకు ఇప్పుడు చెప్పిన 31 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టినవి అవన్నీ కూడా సర్వే నెంబర్ 18కి సంబంధించిన డిఫరెంట్ డాక్యుమెంట్. స్టాంప్స్ ఈ కేసుకి సంబంధం కాదు. అంటే అతను చేసిన ఫామ్, అతను మనీ రూటింగ్ చేసిన ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తీస్తే ఆ మనీ ఎటు నుంచి వచ్చినాయి ఏమున్నాయి అనేది ఇంకా వెళ్తుంది. ఇతను పీడీ యాక్ట్ అయ్యటానికంటే ఇతను ఒక అడ్వకేట్గా రిజిస్టర్డ్ అతను వ్యక్తి ఒక క్రైమ్ పరంగా రాయటం జరుగుతుంది ఆటోమేటిక్గానే. ఇప్పుడు ఈ పేర్లు చెప్పగానే వాళ్ళు పరారీ ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొని వస్తే అందుకే నేను చెప్పింది ఇంకొక మొత్తం 5 వ్యక్తులు పరారీలో ఉన్నారు. అవును. అందుకే ఇప్పుడు మీకు ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్స్ అన్ని మీ ముందు పెట్టింది అంతే. ఇప్పటి వరకు 10 మెంబర్స్ మనం ఇప్పటి వరకు మనం 5 అరెస్ట్ చేసాం. ఇంకో 5 మెంబర్స్ని అరెస్ట్ చేస్తాం. ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయింది దాంట్లో. థ్యాంక్ యూ. ఐడిఏ బొల్లారం లిమిట్స్లో రాత్రి ఈ కేసు 9-2 రాత్రి 9:02 నుంచి 9:17 మధ్య జరిగి ఉండాలి. ఇది దీంట్లో ఒక భార్యాభర్త వెళ్తున్నప్పుడు ఆ బండి ఆగిపోయిన బండి దగ్గర వైఫ్ వెనక ఉన్నప్పుడు అతను ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆ భార్యని పక్కకి లాక్కెళ్ళినట్లు అతను భయపడి ఆ బండి స్టార్ట్ చేసుకొని ఒక 100 మీటర్లు ముందుకెళ్ళి మళ్ళీ భార్యను రక్షించుకోవాలనే ఆలోచనతో అక్కడ యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చి రోడ్డు మీద బండి పెట్టి ఆ భార్య దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇతను వస్తున్న విషయాన్ని చూసి వాళ్ళు ఆ గొంతు కోసేసినట్లు, ఇతను వెళ్తే ఇతని మీద కూడా దాడి చేస్తే ఇతనికి కత్తి గాయాలు అయినట్లు, అతను చెట్ల పొదల్లోకి వెళ్ళిపోతే ఈ ముగ్గురో నలుగురో ఇంకా అతను క్లారిటీ లేదు, వీళ్ళందరూ వచ్చేసి ఆ బైక్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినట్లు ఫిర్యాదుదారుడు రాత్రి మనకి ఇది చెప్పటం, మేము అక్కడ కేసుకి వెళ్ళటం జరిగింది. అన్ని టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. దాంట్లో చాలా కోణాలు దీన్ని ఇంకా పరిశోధన చేయాల్సింది ఉంది. అంటే ఇక్కడ 360 డిగ్రీస్లో ఆ సంబంధించిన ప్రతిోడు కూడా దీంట్లో ఉండుంటాడనే కోణంతోనే మేము ఆలోచిస్తాం. కరెక్ట్. ఇప్పుడు మీరు అడిగినట్లుగా భర్తనే అనుమానించాలన్నా అసలు అక్కడ సంబంధం ఉన్న ప్రతి ఓడికి ఎంతమందికి ఛాన్స్ ఉందో అంతమందిని అనుమానించి వెళ్తేనే ఆ కేసు వెళ్తుంది. మనం పబ్లిక్లోనో లేకపోతే వాళ్ళ బంధువులో భర్తను అనుమానించినట్లుగా పోలీసు నేరో డౌన్ చేసి భర్త మీద నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే చాలా కేసులు డిటెక్ట్ కావు. అక్కడ ఏమీ సెక్సువల్ అసాల్ట్ లేదు. ఈ నెక్ కూడా టోటల్ ఒక స్కిన్నే ఉంది. ఒక ఆమెని చంపేయాలా అనే ఉద్దేశంతోనే
గొంతు టోటల్గా కట్ చేయబడి ఉంది అన్నట్లు. వీళ్ళు మొత్తము 25 సంవత్సరాల క్రితం వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళ తండ్రి వీళ్ళందరూ 25 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఇక్కడే పెళ్లి అయింది. 15 ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సొంత ఇల్లు కొనుక్కున్నారు. మిగతా విషయాలన్నీ చాలా ఉన్నాయి దీంట్లో, బట్ మనం షేర్ చేయలేనివి. ఇవన్నీ యాంగిల్స్లో వెరిఫై చేసి త్వరలోనే కేసు డిటెక్ట్ చేస్తాం. ఇప్పుడు చాలా టీమ్స్ కానీ మా అడిషనల్ డీసీపీ లింగంపల్లి అక్కడే సీన్లోనే ఉండి చేస్తాం. వీళ్ళు ఇంటి నుంచి మన బొలారము అక్కడికి వెళ్ళి కూరగాయలు అవి అన్నీ కొనుక్కొని రిటర్న్ వస్తున్నారు 9 o'clock టైంలో. అప్పుడు జరిగింది. రెగ్యులర్ రూటే అది, రెగ్యులర్ రూటు. తర్వాత ఎప్పుడు వెహికల్స్ దాని మీద నుంచి పాస్ అవుతానే ఉంటాయి. ఇండస్ట్రియల్ ఏరియా కదా, పెద్దవి చిన్నవి లేబరు అందరూ రౌండ్ ది క్లాక్ తిరుగుతూ ఉంటారు అన్నట్లు. రెగ్యులర్ రూట్లోనే ఉంది. ఇతను దాని ఎదురుగా ఈ సీన్ ఏదైతే ఉందో దానికి జస్ట్ ఆపోజిట్లో ఒక 200 మీటర్ల దూరంలో ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో టేకేదారుగా ఉన్నాడు. ఇతని చేతి కింద ఒక 20-25 మంది లేబర్ ఉంటారు. ఆ రోజు ఎంతమంది కావాలో వాళ్ళని తీసుకొని వచ్చి ఆ లేబర్ పెట్టి, లేబర్ కాంట్రాక్టర్ బేసికల్లీ. వైఫ్ ఏమో హౌస్ వైఫే. ఇట్లా నోటికి మీనాదేవి అనుకుంటా. ఈమె పేరు మీనాదేవి, 32 ఇయర్స్ ఉంటాయి. అనిల్ కుమార్ షా అని చెప్పి ఇతనేమో హస్బెండ్. బీహార్ కాలనీలో వీళ్ళు ఉంటారు. ఉన్నాయి, 2 చేతుల మీద ఇంజురీస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా స్ట్రైట్ ఇంజురీస్ ఉన్నాయి. చూస్తాం, అన్ని యాంగిల్స్లో చూస్తుంటారు. ఇప్పుడు మీ అందరికి వచ్చిన డౌట్లు ప్లస్ మేము సీన్లో చాలాసేపు ఉండి ఉంటాం కాబట్టి ఇంకా చాలా విషయాల మీద ఉంటాయి, చేస్తాం. అది కేసు డిటెక్ట్ అయిపోతుంది వెంటనే అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్ల హెల్త్ స్కీమ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో రేపు సమీక్ష నిర్వహించనున్నారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్టుకు సీఈఓగా నియమిస్తారు. ట్రస్ట్ సభ్యులను రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే 31 లోపు డేటా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎస్సీ గురుకుల పాఠశాలనైనా నిర్మించారా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంటే గులాబీ పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. గతంలో దళిత బంధు పేరిట కూడా కేవలం 36,000 కుటుంబాలే లబ్ధి పొందాయన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదన్నారు. కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా నేను ధర్నా చేసిన నాయకులందరూ చెప్తున్నా కేటీఆర్ గారు టైం డేట్ ఫిక్స్ అయ్యి నేను వస్తా. మీరు శంకుస్థాపన చేసిన కొబ్బరికాయ కొట్టినట్టు శిలాపలకం చూపెడతారా? మీ హయాంలో 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు షెడ్యూల్ క్యాస్ట్ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఏ భవనాన్ని చూపెడతారో నేను వచ్చటానికి సిద్ధంగా ఉన్నా. టైము డేట్ ఫిక్స్ చేయమని చెప్తున్నాను. దళితులకు సంబంధించినటువంటి అయితే ఎకనామికల్ స్కీమ్స్ ఎగ్గొట్టి దళిత బంధు పేరు మీద 54 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కలిపి 33,000 మందికే ఇచ్చి ఆ విధంగా మొదటి నుంచి వారు సీట్ ఎక్కక ముందు ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను మోసం చేసినట్టు పార్టీ అని ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ.
వారే అన్నారు, మేమేం అనలే. మేము ఎన్నడూ కూడా దళిత వర్గానికి చెందిన వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ అడగలే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవాటెల్ హోటల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఖర్గేను కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గుల్బర్గాకు ఖర్గే బయలుదేరారు. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో టీజీపీసీఈటీ శరీర సామర్థ్య దారుఢ్య పోటీ పరీక్షలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. జూన్ 3 వరకు బీపీఈడీ, డీపీఈడీ పరీక్షలు జరుగుతుండగా బీపీఈడీకి దరఖాస్తు చేసుకున్న 900 మంది అభ్యర్థులకు శరీర సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించినట్లు వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ తెలిపారు. ఈ రోజు చాలా అన్ని స్టేట్ నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ వచ్చి ఎంతూజియాజంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈవెంట్ ను ఇనాగరేట్ చేయడం అనేది నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో మా మెసేజ్ ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేయండి. చక్కగా ఈ రోజు ట్రాన్స్పరెంట్ గా ఈ యొక్క ఈవెంట్స్ ను కండక్ట్ చేస్తున్నారు. మంచి టీం ఉన్నది. టీం ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ టీం ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. నేను అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ ఒకసారి మళ్ళా శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్. ఎండల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని నరేంద్ర మోదీ పలు సూచనలు చేశారు. బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీరు వెంట ఉంచుకోవాలని సూచించారు. వివిధ రాష్ట్రాల్లో ఎండల నుంచి ఉపశమనం కోసం తాగే పానీయాల గురించి ప్రధాని ప్రస్తావించారు. మజ్జిగ, షర్బత్, బేల్ రపానా తదితర పానీయాలను తాగాలని ప్రజలకు సూచించారు. కేరళ ఆలువా ప్రాంతంలో స్విమ్మింగ్ క్లబ్ సేవలను మోదీ ప్రశంసించారు. 15,000 మంది ఔత్సాహికులకు క్లబ్ నిర్వాహకులు ఉచితంగా ఈత నేర్పించారని తెలిపారు. ఇటీవల జార్ఖండ్లో అథ్లెటిక్ గురించి ప్రస్తావించిన మోదీ 4 విభాగాల్లో క్రీడాకారులు రికార్డులు సాధించారని అన్నారు. 100 మీటర్ల పరుగులో గుర్విందర్, అనిమేష్ రికార్డులు సృష్టించారని వెల్లడించారు. ఈ సందర్భంగా గుర్విందర్, అనిమేష్ పరుగు పందెంలో తమ అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. बीते दिनों मुझे यूरोप के नीदरलैंड जाने का अवसर मिला. वहां मैं कई मीटिंग में शामिल हुआ. इसी दौरान एक ऐसा क्षण आया जिसने हर भारतीय को गर्व से भर दिया. नीदरलैंड्स में आयोजित एक विशेष समारोह में चोला काल की प्राचीन ताम्र पट्टिकाएं भारत को वापस सौंपी गई. उस कार्यक्रम में नीदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे. इन ताम्र पट्टिकाओं को लेकर मुझे देश विदेश से लगातार संदेश मिल रहे हैं. लोग खुशी जता रहे हैं, गर्व व्यक्त कर रहे हैं. दुनिया भर के तमिल समुदाय में भी इसे लेकर विशेष उत्साह है. साथियों, इन ताम्र पट्टिकाओं को लेकर लोगों में काफी जिज्ञासा भी है. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో 4గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి సేకరించిన వీడియో ఫుటేజీ ఆధారంగా రాత్రిపూట జరిపిన గాలింపు చర్యలో ఈ అరెస్టులు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగనాల జిల్లా సోనార్పూర్ పట్టణంలో శనివారం పర్యటించిన అభిషేక్ బెనర్జీపై కొందరు ప్రజలు రాళ్లు, గుడ్లు విసిరారు. ఎన్నికల అనంతరం హింసాకాండలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఆయనపై దాడి జరిగింది. గుంపులోని కొందరు వ్యక్తులు బెనర్జీని కొట్టేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు తనను చంపేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అభిషేక్ బెనర్జీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయనందున పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశారని ఒక అధికారి తెలిపారు.